నిరుపేదలకు కడుపు నిండా అన్నం పెట్టేలా కొత్త రేషన్ కార్డులు మంజూరు, బనకచర్లపై కఠిన వైఖరి, ఢిల్లీ మీటింగ్లో నీటి వాటాలపై క్లారిటీ, విద్యావస్థను బలోపేతం చేసేలా ప్రత్యేక కార్యాచరణ, నిరుద్యోగులకు ఉపాధి కల్పించేలా డీట్యాప్, సామీర్పేట జీనోమ్ వ్యాలీలో ఐకార్ బయాలజిక్స్ కొత్త యూనిట్కు సీఎం భూమి పూజ. ఇలాంటి అప్డేట్స్ ఇప్పుడు చూద్దాం. కృష్ణా గోదావరి నదీ జలాలపై ఢిల్లీలో కీలక మీటింగ్ జరిగింది. తెలుగు రాష్ట్రాల సీఎంలతో కేంద్ర జలశక్తి మంత్రి సిఆర్ పాటిల్ ఈ నెల 16న సమావేశమయ్యారు. ఇందులో 4 అంశాలపై క్లారిటీ వచ్చింది. బనకచర్ల వ్యవహారాన్ని మొదటే తెలంగాణ తీవ్రంగా వ్యతిరేకించింది. దీన్ని ఎజెండా నుంచి తీసేయించారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల మధ్య కృష్ణా గోదావరి నదీ జలాల వినియోగాన్ని పర్యవేక్షించడానికి యుద్ధ ప్రాతిపదికన టెలిమెట్రీ విధానాన్ని అమలు చేయాలని కేంద్ర జలశక్తి మంత్రి సిఆర్ పాటిల్ సమక్షంలో జరిగిన ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రుల సమావేశం నిర్ణయించింది. నదీ జలాల్లో అన్ని పాయింట్స్ లో టెలిమెట్రీ విధానాన్ని యుద్ధ ప్రాతిపదికన అమలు చేయడానికి అంగీకారం కుదరటం తెలంగాణ విజయంగా సీఎం అభివర్ణించారు. అటు విభజన చట్టంలో పేర్కొన్నట్టుగానే గోదావరి నది యాజమాన్య బోర్డు తెలంగాణ నుంచి, కృష్ణా నది యాజమాన్య బోర్డు ఆంధ్రప్రదేశ్ నుంచి పనిచేయాలన్న అంశంపై అంగీకారం కుదిరింది. ప్రతిష్టాత్మకమైన శ్రీశైలం ప్రాజెక్టుకు సంబంధించి నిపుణులు, నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ అధికారుల సూచనలతో ప్లంజ్ తో పాటు అవసరమైన రిపేర్లు చేపట్టడానికి ఏపీ ప్రభుత్వం అంగీకరించింది. 2 రాష్ట్రాల మధ్య కృష్ణా, గోదావరి నదులు, వాటి ఉపనదుల నీటి వినియోగంపై ఆవిష్కృతంగా ఉన్న అంశాలపై సీనియర్ అధికారులు, నిపుణులతో కూడిన ఉన్నత స్థాయి కమిటీని ఏర్పాటు చేయాలని సమావేశంలో నిర్ణయించారు. పారిశ్రామిక రంగంలో పెట్టుబడులకు అవసరమైన ప్రోత్సాహకాలను అందిస్తామని సీఎం రేవంత్ పదే పదే చెప్తూ వస్తున్నారు. అందుకు తగ్గట్లుగానే కార్యాచరణ ఉంటోంది. సామీర్పేట్ జీనోమ్ వ్యాలీలో ఐకార్ బయాలజిక్స్ కొత్త యూనిట్ కు ఈ నెల 15న సీఎం భూమి పూజ నిర్వహించారు. రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టాలని పారిశ్రామికవేత్తలకు పిలుపునిచ్చారు. ఐటీ, ఎలక్ట్రిక్ వెహికల్స్, ఫార్మా, బయో సైన్సెస్ లతో పాటు ఇతర రంగాల్లో పెట్టుబడులతో ముందుకొచ్చే పారిశ్రామికవేత్తలకు అన్ని విధాలుగా ప్రోత్సాహాన్ని అందిస్తామన్నారు. ప్రపంచవ్యాప్తంగా మారుతున్న పరిస్థితులకు తగ్గట్లు పెట్టుబడులకు చైనాకు ప్రత్యామ్నాయంగా పారిశ్రామిక రంగం భారత్ వైపు దృష్టి సారించగా అందుకు అత్యుత్తమ గమ్యస్థానంగా తెలంగాణ ఉండాలన్న సంకల్పంతో పనిచేస్తున్నామని సీఎం చెప్పారు. 2047 నాటికి $3 ట్రిలియన్ ఆర్థిక శక్తిగా ఎదగాలన్న లక్ష్యం పెట్టుకున్నామన్నారు. ఎన్నో ఏళ్లుగానూ పెండింగ్ లో ఉన్న రేషన్ కార్డుల జారీకి సమస్యలన్నీ తొలగించింది ప్రజా ప్రభుత్వం. ఈ నెల 14న తుంగతుర్తి సెగ్మెంట్ తిరుమలగిరిలో సీఎం రేవంత్ రేషన్ కార్డుల పంపిణీకి శ్రీకారం చుట్టారు. సెగ్మెంట్ లో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేశారు. హుజూర్ నగర్ నియోజకవర్గంలో సన్నబియ్యం పంపిణీ ప్రారంభించి ఇప్పుడు తుంగతుర్తిలో రేషన్ కార్డుల పంపిణీకి శ్రీకారం చుట్టామన్నారు సీఎం రేవంత్. గత 10 ఏళ్లలో పేదలకు రేషన్ కార్డులు, సన్నబియ్యం ఇవ్వాలని ఆలోచన చేయలేదని, కానీ ఆ పని తాము చేశామన్నారు. కనీస మద్దతు ధర కావచ్చు, సన్న బియ్యం కావచ్చు, రేషన్ కార్డు కావచ్చు. ఇవాళ ఆనాడు కొత్త కోడలు వస్తే రేషన్ కార్డులో పేరు ఉండేది కాదు, పక్క ఊరికి పోతే పేరు వచ్చేది కాదు. ఇవాళ అందుకే ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు మేమందరం ఆలోచన చేసి దాదాపుగా 26 లక్షల మందికి ఇవాళ రేషన్ కార్డుల పేర్లు మార్చుకునే అవకాశం ఇచ్చినాం. 5,61,000 కార్డులతోని 17 లక్షల మందికి కొత్త రేషన్ కార్డులు ఇచ్చి 40 లక్షల పైగా ఈ రోజు తెలంగాణ బిడ్డలకు సన్న బియ్యం అందిస్తున్నాం. 3,10,00,000 మంది దాదాపుగా ఇవాళ సన్న బియ్యం తింటున్నారు అని అంటే కాంగ్రెస్ పార్టీ ఇందిరమ్మ రాజ్యంలో మనం తీసుకున్న నిర్ణయాలు. అటు నిరుద్యోగ యువతి యువకులకు మరో శుభవార్త చెప్పారు సీఎం. ప్రజా ప్రభుత్వం 2.5 ఏళ్లు పూర్తి చేసుకునే లోపు మొత్తం 1,00,000 ఉద్యోగాలను భర్తీ చేస్తుందని ప్రకటించారు.
రాష్ట్ర ప్రభుత్వం నిరుద్యోగ యువతకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించాలనే లక్ష్యంతో డిజిటల్ ఎంప్లాయ్మెంట్ ఎక్స్చేంజ్ ఆఫ్ తెలంగాణ DEET యాప్ ను తీసుకొచ్చింది. విద్యా సంస్థలు, ప్రభుత్వ శాఖలు, ప్రైవేట్ సంస్థల కోఆర్డినేషన్ తో AI బేస్డ్ డిజిటల్ ప్లాట్ఫామ్ ను రూపొందించింది. ఈ యాప్ నిరుద్యోగులకు వరంగా మారనుంది. చాలా మంది యువత అవకాశాల కోసం తిరిగి బోగస్ కంపెనీలతో నష్టపోతున్నారు. అయితే ఈ యాప్ ద్వారా అలాంటి సమస్య లేకుండా రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి డైరెక్ట్ గా కంపెనీలే మెసేజ్ పంపి ఇంటర్వ్యూలు నిర్వహిస్తాయి. పరిశ్రమల్లో ఖాళీలు ఉన్నప్పుడు ఆయా కంపెనీలు డీప్ యాప్ ద్వారా నిరుద్యోగుల ఫోన్లకు సమాచారం అందిస్తాయి. తెలంగాణలో విద్యా వ్యవస్థను బలోపేతం చేయడంపై ప్రభుత్వం ప్రత్యేకంగా ఫోకస్ పెట్టింది. ఇందులో భాగంగా యంగ్ ఇండియా రెసిడెన్షియల్ స్కూళ్ల నిర్మాణం, టీచర్లకు ట్రైనింగ్, విద్యా సంస్థల్లో మౌలిక సదుపాయాల కల్పనపై సీరియస్ గా దృష్టి పెట్టింది. రకరకాల సోర్సెస్ నుంచి 15,396 కోట్లు రుణంగా తీసుకుని యుద్ధ ప్రాతిపదికన పనులు చేపట్టబోతోంది. ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్, ఏషియన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్మెంట్ బ్యాంకు రుణాలపై చర్చలు జరుపుతోంది. ఇవన్నీ వస్తే తెలంగాణలో విద్యా వ్యవస్థ సమూల మార్పులు జరగటం ఖాయమే.